నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి 5వ వార్డులో ఆత్మీయ పలకరింపు చేపట్టిన వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ కాజా ఖాన్ మరియు పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ వన్నూర్ బి, వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి మరియు వైసీపీ సీనియర్ నాయకులు హాజరై కార్యకర్తల మరియు నాయకులు వారి గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డిని మరొక్కసారి ఎమ్మెల్యేగా, అనంతపురం ఎంపీగా, శంకర్ నారాయణ్ని ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మంజునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్లు హుస్సేన్ పీరా, చైర్మన్ వన్నూర్ బి, వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, క్రషర్ మధుసూదన్ రెడ్డి, సివి రంగారెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, మలయి యాదవ్, విశ్వనాథ్ రెడ్డి, సివి రంగారెడ్డి, డిష్ అన్వర్, మార్తాడు అన్సర్, కటిక అన్వర్, జీప్ రమణ, రమేష్ రెడ్డి, బళ్ళారి హర్నాథ్ రెడ్డి, ఎల్ఐసి హర్నాథ్ రెడ్డి, సుధాకర్, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, కౌన్సిలర్లు రమణ, వాల్మీకి శివరాం, వరదరాజులు, అరవింద్ బాబు, నజీర్ అహ్మద్, ఫరూక్, నరేష్, వెంకట సుబ్బయ్య యాదవ్, యువ నాయకులు షఫీ, చట్నేపల్లి, గద్దల నాగేంద్ర, 15వ వార్డు సునీల్, వైసీపీ నాయకులు కోట వెంకటేష్, మురళి ఆచారి, వడకూరు శ్రీనివాస యాదవ్, వైఎస్ఆర్ బాబు, చెన్నాజీ కార్యకర్తలు పాల్గొన్నారు.